Okay, I am KSP. Today I have to present this topic, simple present tense. Okay, here I am explaining the formula of subject plus V1 plus subject plus V1 S by ES plus object. For examples, I have to explain the examples. The cow gives milk. The CM visits Vijayawada tomorrow. Here, Ram Charan cinema is coming. సో అలా రామ్ చరణ్ మూవీ అనేది వచ్చింది, ఈరోజు రిలీజ్ అయిపోయింది. అదొక నిత్య సత్యం. అలానే మీకు అర్థం కావాలని చెప్పాను. సో లైక్ దట్ హెల్త్ ఈజ్ వెల్త్ అనేది కూడా ఒక నిత్య సత్యం. అది ఒక నిత్యం నిత్యం నీకు హెల్త్ కావాలి అనేది హెల్త్ ఈజ్ వెల్త్ అనేది. అండ్ మనకి దీస్ ఆర్ ఎగ్జాంపుల్స్ ఫర్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్. ఓకే, థ్యాంక్ యూ. Okay, I am KSP. Today I have to present this topic, simple present tense. Okay, here I am explaining the formula of subject plus V1 plus subject plus V1 S by ES plus object. For examples, I have to explain the examples. The cow gives milk. The CM visits Vijayawada tomorrow. Here, the CM visits Vijayawada tomorrow ఎందుకు వచ్చాడంటే ఆల్రెడీ సీఎం అపాయింట్మెంట్ ఇచ్చారు కాబట్టి ఇక్కడ ది సీఎం విజిట్స్ విజయవాడ టుమారో అని అంటే వచ్చింది. అందుకని నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఈ యొక్క పాయింట్. ది సన్ రైజెస్ ఇన్ ది ఈస్ట్. అండ్ అనదర్ ఎగ్జాంపుల్ హౌ టు ఎక్స్ప్లెయిన్ హెల్త్ ఈజ్ వెల్త్ అనేది కూడా ఫోర్త్ పాయింట్. హెల్త్ ఈజ్ వెల్త్ అనేది ఇక్కడ మనకి పాయింట్ వచ్చింది. అండ్ ఇక్కడ మనకి ఇంకొకటి చెప్తాను. ఫ్యాక్ట్స్ ఏంటంటే ఇక్కడ నేను ఫ్యాక్ట్స్ రాయలేదు. ఫ్యాక్ట్స్ వచ్చేసి అంటే కీవర్డ్స్ లాగా చెప్తాం. ఫ్యాక్ట్స్ ఏంటంటే అంటే యొక్క విలువలు లైక్ ఫ్యాక్ట్స్, ఎగ్జాంపుల్స్ అనేవి కూడా ఉన్నాయి. ఫ్యాక్ట్స్ హెల్త్ ఈజ్ వెల్త్ అనేది ఎట్లయితే ఫ్యాక్ట్, అలానే మనకి ఇంకొక ఫ్యాక్ట్ ఏంటంటే ఈరోజు మూవీ వస్తుంది. ఈ ఫర్ ఎగ్జాంపుల్ రామ్ చరణ్ మూవీ ఈరోజు వస్తుందబ్బా. సో టుడే రామ్ చరణ్ సినిమా ఈజ్ కమింగ్. సో అలా రామ్ చరణ్ మూవీ అనేది వచ్చింది, ఈరోజు రిలీజ్ అయిపోయింది. అదొక నిత్య సత్యం. అలానే మీకు అర్థం కావాలని చెప్పాను. సో లైక్ దట్ హెల్త్ ఈజ్ వెల్త్ అనేది కూడా ఒక నిత్య సత్యం. అది ఒక నిత్యం నిత్యం నీకు హెల్త్ కావాలి అనేది హెల్త్ ఈజ్ వెల్త్ అనేది. అండ్ మనకి దీస్ ఆర్ ఎగ్జాంపుల్స్ ఫర్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్. ఓకే, థ్యాంక్ యూ.